మనతో పాటు యామిని భాస్కర్ ఉన్నారు. హాయ్ భాస్కర్, హలో, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు 2014 నుంచి తర్వాత మీరు చేసే సినిమాలకి. మీ ఇన్స్టాలో ఫోటోస్ చూసి కానీ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ భయంకరమైన డిసప్పాయింట్ అనమాట. ఎక్కడికి 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 వెళ్ళిపోయారు? అరణ్యంలోకి వెళ్ళిపోయాను చెప్తున్నారు. కాదు, మీ వాళ్ళు ఎవరు చూసినా కూడా కరోనా ఒకటి ఉంది మీకు, దాని మీద తోసేస్తున్నారు. కరోనా అండి, మనం దేని ఒక దాని మీద తోసేయకపోతే మనం హ్యాపీగా ఉండలేము. సో ఎవరో ఒకరి మీద వేసేస్తే పీస్ఫుల్గా ఉండొచ్చు అని. ఆఫ్టర్ నత్తనసేలా బ్రేక్. అవును. ఎందుకు సినిమాలు రావట్లేదా, లేకపోతే ఎందుకు రావు? ఇంత అందంగా ఉండి రచ్చమైన తెలుగు అమ్మాయి, పెర్ఫార్మర్ కాదా, కళ్ళు ఎక్స్ప్రెస్ వాయిస్ అన్నీ బాగున్నాయి, ఇంత అందమైన అమ్మాయికి ఎందుకు రావు? ఏదో కారణం ఉంటుంది. రాకుండా నేను స్కిప్ చేశాను, కరోనా మీద తోసేసానంటే పప్పులు ఉడకవు. చెప్పండి, అసలు రీజన్ చెప్పండి. అంటే వచ్చాయండి ఆ టైంలో కూడా నాకు చాలామంది అడిగారు. బట్ నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకున్నాను. నేను ఇలాంటి సినిమాలే చేస్తాను, లేకపోతే నా వల్ల అవ్వట్లేదు, సినిమా వాళ్ళతో నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఇష్టం లేదని కాదు, ఆ ప్యాషన్, ఆ తలలో చిన్న పురుగు నాకు ఎప్పుడూ ఉందన్నమాట. అంటే సినిమా మీద ఇష్టం, సినిమా చేయాలి, ఆ ప్రతి యాక్టర్కి ఇది ఉంటుంది.